హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి బర్త్డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. నాకు చాలామంది కమెంట్ అనేది చేశారు, కిడ్స్ బర్త్డే వీడియో ఎడిటింగ్ చేయి బ్రో అనేసి. అందుకనేసి ఈ వీడియో అయితే చేశాను. వీడియో అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్, నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కొన్ని కాపీ టిప్స్ వల్ల దీని మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియోని చూడండి. వీడియోని చూస్తున్నారు కదా, నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. చాలా కష్టపడి వీడియో అయితే ఎడిట్ చేశాను ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే కైన్మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇక్కడ కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. ఇంకో మాట కూడా చెప్పాలి, న్యూ వెర్షన్ కైన్మాస్టర్ అప్లికేషన్ వితౌట్ వాటర్ మార్క్ అని అనమాట. అది వాట్సాప్ ఛానల్లో పెట్టాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ప్రెజెంట్ అయితే నేను ఓల్డ్ వెర్షన్నే యూజ్ చేస్తున్నా. సో అక్కడ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. 16:9 రేషియో సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ అని ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇమేజ్ సెట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి వైట్ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి దీన్ని ఒక 30 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. ఇట్లా జరుపుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో నేను యూజ్ చేసిన ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోనే ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. అంతకంటే ముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఆడియో అనేది యాడ్ చేసుకుందాం. ఆడియో ఎందుకంటే బీట్ మార్క్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ చేసుకోవాలి కనుక ఆడియో అనేది యాడ్ చేసుకుని ఆ తర్వాత వీడియోలోకి వెళ్దాం అనమాట. ప్రజెంట్ నేనైతే ఆడియో అనేది యాడ్ చేయడం స్కిప్ చేస్తున్నా, సో మీరు మాత్రం యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేనైతే ఆడియో యాడ్ చేశాను, అలాగే బీట్ మార్క్ కూడా యాడ్ చేశాను. చాలా సింపుల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. బీట్ మార్క్ అనేది సింపుల్గా మీరు యాడ్ చేసుకోండి, ఎక్కువ కష్టపడాల్సింది ఏం లేదు. 4.300 మిల్లీసెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి 8.800 మిల్లీసెకండ్స్, దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి 13.100, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ 17.7 దగ్గర ఒక బీట్ మార్క్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి 21.600 మిల్లీసెకండ్స్ దగ్గర ఫైనల్గా బీట్ మార్క్ అనేది యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది యాడ్ చేయాలి. లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది నేనైతే ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే వీడియో పై క్లిక్ చేసి వాల్యూమ్ ఆప్షన్ మ్యూట్లో పెట్టుకుని బ్యాక్ వచ్చండి. తర్వాత పైకి స్క్రోల్ చేసి స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి, సరిపోతుంది అనమాట. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో అనేది మీకైతే ఒక డౌట్ అనేది రావచ్చు, ఏంటంటే ఇక్కడ సగం వరకు ఉంది కదా, సో దాని తర్వాత ఏంటంటే దీన్ని డూప్లికేట్ అనేది ఇట్లా చేసుకోండి. డూప్లికేట్ చేసుకున్న తర్వాత ఎండ్ వరకు స్క్రోల్ చేసి దీన్ని ఒత్తి ఇట్లా పట్టుకొని డ్రాగ్ చేసుకుని తర్వాత నుంచి ఇట్లా పెట్టుకోండి. నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా, చూస్తున్నారు కదా. ఇంకా దీన్ని చివర్లో చిన్నది అడ్జస్ట్మెంట్ అని కాదనమాట, దీన్నే డూప్లికేట్ అనేది ఇట్లా చేసుకోండి. తర్వాత కరెక్ట్గా ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత అదే పొజిషన్లో ఇట్లా కత్తెర సింబల్ ట్రిమ్ లెఫ్ట్ చేసుకోండి, సరిపోతుంది అనమాట. ట్రిమ్ లెఫ్ట్ చేసిన వెంటనే మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. సో బీజిఎం ఎండింగ్ వరకు ఇట్లా జరుపుకోండి. సో ఇట్లా జరుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరు ఫోటో పెట్టి అంటే మీ బేబీ ఫోటో ఉంటుంది కదా, సో ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. ఇంకో మాట కూడా చెప్పాలి, ఏంటంటే మీరు సెలెక్ట్ చేసుకుని ఫోటోకి మాత్రం బ్యాక్గ్రౌండ్ ఉండొద్దు అనమాట. మీకు బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ టాపిక్ పైన వీడియో అనేది చేశాను, వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి వీడియో చూడండి. ఫ్రెండ్స్, ఇంకో మాట కూడా చెప్పాలి, మీకు ఏంటంటే మీకు దీన్ని టెంప్లెట్ మీకు కావాలంటే మన ఛానల్లోని మెంబర్షిప్ తీసుకొని ఉండాలి. అట్లా అయితేనే మీకు టెంప్లెట్ అనేది డైరెక్ట్గా నేను మీకు ప్రొవైడ్ చేస్తానన్నమాట. డైరెక్ట్ కాంటాక్ట్ కూడా అవుతాను నేను. సో ఫోటో ఇట్లా సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చండి. మళ్ళీ ఫోటోపై క్లిక్ చేసి ఫస్ట్ బీట్ మార్క్ ఉంది కదా, అక్కడ వరకు ఇలా జరుపుకున్న తర్వాత క్రాపింగ్ ఆప్షన్, దాని తర్వాత క్రాప్ అనేది చేసుకోండి. మీ ఫోటో బట్టి ఉంటుందన్నమాట. మాస్క్ని ఎనేబుల్ చేసుకుని ఫీదర్ని ఫుల్గా ఇట్లా పెంచుకోండి, లేదా మీకు నచ్చిన విధానంగా మీరు చేసుకోవచ్చు. సో దాని తర్వాత బ్యాక్ వచ్చండి, ఇట్లా ఉంటుంది, చూస్తున్నారు కదా. సో ఇప్పుడు దీన్ని ఈ పొజిషన్లో ఇట్లా నేను సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నా. ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టార్టింగ్లోకి వచ్చేసి బ్యాక్ వచ్చండి. కీ యానిమేషన్ అనేది తర్వాత చెప్తాను. లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. మీకు స్కై పిఎన్జీ ఇమేజెస్ అనేవి ఇచ్చానన్నమాట, మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోనే ఉంటుంది. ఆ ఇమేజెస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ స్కై పిఎన్జీ ఇమేజెస్ అవి సెలెక్ట్ చేసుకోండి. నేనైతే అవి సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే స్కై పిఎన్జీ ఇమేజ్ పై క్లిక్ చేయండి. పిఎన్జీ ఇమేజ్ అనేది ఇట్లా ఉంటుందన్నమాట. మీకు కొన్ని చాలా ఒక
5 లేదా 6 పీఎన్జీ ఇమేజెస్ అనేవి ఇస్తాను. అందులో మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇది సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని కాస్త జూమ్ అనేది చేసుకొని కిందకన్నట్లు ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీన్నే డూప్లికేట్ అనేది ఇట్లా చేసుకుందాం. చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ కిందకి స్క్రోల్ చేసి మిర్రరింగ్‌లోని సెకండ్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. దాని ఆపోజిట్ వైపు రొటేట్ అవుతుంది. బ్యాక్ వచ్చేయండి. తర్వాత పైకి ఇట్లా స్క్రోల్ చేసుకొని దీన్ని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. కీ యానిమేషన్ అని తర్వాత యాడ్ చేద్దాం. లేయర్‌పై క్లిక్ చేసి టెక్స్ట్‌పై క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ విషింగ్ యూ అనేసి ఉంది కదా! దాన్ని అయితే ఎంటర్ చేసుకుంటున్నా చూడండి. సో, ఇట్లా ఎంటర్ చేసుకున్న తర్వాత ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కలర్ ఆప్షన్ ఇందులో మీకు నచ్చితే వైట్ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా యెల్లో కలర్ అది మీ చాయిస్. నేనైతే వైట్‌నే ఉంచుకుంటున్నా. రైట్ టిక్ తర్వాత డబుల్ ఏ ఫాంట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే చాలామందికి నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. ఫాంట్ అనేది నేను దీంట్లో ఉన్నదే యూజ్ చేశాననేసి. సో, కమెంట్‌కు ఫాంట్ లింక్ లేదనేసి కామెంట్ చేశారు. బట్ ఫాంట్ అనేది ఇక్కడ స్టోర్ ఆప్షన్‌పై క్లిక్ చేసి ఇక్కడ యాంటన్ అని సెర్చ్ చేయండి. ఆటోమేటిక్‌గా ఫాంట్ అనేది వస్తుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. నేనైతే ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసుకున్నా. ఇప్పుడైతే ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి. సో, ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ టిక్ చూసారు కదా! ఇట్లా ఉంటుందన్నమాట. సో, దీన్ని ఇట్లా జూమ్ చేసుకోండి. ఇట్లా జూమ్ చేసుకున్న తర్వాత ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. నేను ఇట్లా పెట్టుకుంటున్నా. త్రీ డాట్ పై క్లిక్ చేసి సెండ్ బ్యాక్‌వర్డ్ సరిపోతుందనమాట అంతే. ఇట్లా చూస్తున్నారు కదా! ఒక 3 టైమ్స్ ఇట్లా క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా పోతుందనమాట. సో, ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ షాడో ఆప్షన్‌పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఇంకా అది కొంచెం పెద్దగా అనిపిస్తే డిస్టెన్స్ అనేది ఇట్లా తగ్గించుకోండి. ఆటోమేటిక్‌గా సరిపోతుంది అడ్జస్ట్‌మెంట్ అనేది. ఇంకా మీకు ఎక్కువ కావాలంటే మీరు పెంచుకోవచ్చు. అది మీ చాయిస్. సో, బ్యాక్ వచ్చేయండి. దీన్నే డూప్లికేట్ అనేది ఇట్లా చేసుకుందాం. డూప్లికేట్ చేసుకున్న తర్వాత దీన్ని కిందికన్నట్లు ఈ పొజిషన్‌లో పెట్టుకొని ఎడిట్ ఆప్షన్‌పై క్లిక్ చేసి విషింగ్ యూ అనే దీన్ని ఉంటుంది కదా! సో, అది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత ఓకేపై క్లిక్ చేశాను. కలర్ ఆప్షన్ యెల్లో కలర్ రైట్ టిక్. సో, ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ అనేది అయిందనేసి అనుకుంటున్నా నేనైతే. మీకు ఇంకా అడ్జస్ట్‌మెంట్ ఏమైనా ప్రాబ్లమ్ అనిపిస్తే కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాననమాట. ఇప్పుడు వీడియో ఇట్లా ఉంటుంది కదా! సో, ఇప్పుడు దీనికి మనం కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేయాలి. కీ ఫ్రేమ్ యాడ్ చేయడానికి ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇక్కడ ఫోటో ఉంది కదా! ఫోటోపై క్లిక్ చేయండి. బీజీఎం అనేది ప్లే చేస్తూ క్లిక్ చేసుకొని ఎడిటింగ్ అనేది చేసుకోండి. నేనైతే ఇక్కడ ప్లే చేయదలుచుకోలేను. ఎందుకంటే ప్రాబ్లమ్ అవుతుంది కదా! సో, రైట్ సైడ్ కొంచెం స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీరేం చేస్తారంటే ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ దాని తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లోకి వచ్చిన తర్వాత స్టార్టింగ్‌లో ఎట్లా ఉంటుందనేది అది మీకు మీ చాయిస్ బట్టి ఉంటుంది. నేనైతే జూమ్ అవుట్ అనేది ఇట్లా తగ్గించుకుంటున్నా. ఇట్లా చూస్తున్నారు కదా! సో, ఇట్లా లేదా ఇట్లా పెద్దగైనా ఇట్లా చేసుకోవచ్చు. అది మీ చాయిస్. మీకు నచ్చిన విధంగా మీరైతే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు నచ్చిన విధంగా. సో, చెప్తున్నా కదా! మీకు నచ్చిన విధంగా నేనైతే జూమ్ అనేది ఇట్లా తగ్గించుకుంటున్నా. ఇట్లా తగ్గించుకున్న తర్వాత ఇట్లా రివీల్ అనేది అవుతుంది. చూస్తున్నారు కదా! సో, ఫోటో అనేది మీకిప్పుడు అర్థం కాకపోవచ్చు. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఎట్లా రివీల్ అవుతుందనేది మీకే తెలుస్తుందనమాట. ఇప్పుడైతే నేను మీకు ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఇట్లా ప్లే చేశాను చూస్తున్నారు కదా! ఇట్లా రివీల్ అనేది అవుతుంది. దాని తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎండ్ వరకు స్క్రోల్ చేసి ఇక్కడ కాస్త పెద్దగా ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ అనేది అయిపోతుంది ఇట్లా. సో, ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇట్లా చూస్తున్నారు కదా! ఇక్కడ బీజీఎంకి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందనమాట. ఫస్ట్ స్పీడ్‌గా వచ్చి దాని తర్వాత స్లోగా రివీల్ అవుతుంది. ఇంకా మీకు ఎటు నుంచి కావాలంటే అటు నుంచి మీరు మూవ్ అనేది చేసుకోవచ్చనమాట. సో, ఇప్పుడు ఈ స్కై ఉంది కదా! సో, స్కైని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి కూడా ఆ ఫోటోని ఎక్కడైతే బీట్ మార్క్ అనేది ఇట్లా యాడ్ చేశారో, సో, దాని ఎదురుగానే ఇక్కడ దీనిపై క్లిక్ చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ దీన్ని కాస్త ఇట్లా పెంచుకోండి. ఎక్కువ అవసరం లేదు. స్టార్టింగ్‌లోకొచ్చేసి ఫుల్లుగా కనిపించకుండా ఇట్లా పెట్టుకోండి. పెద్దగా ఇట్లా ఉండేటట్టు. ఎండింగ్‌కొచ్చేసరికి ఇట్లా కాస్త చిన్నగానే అయిపోతుంది. సో, దీన్ని కూడా ఎండింగ్ కూడా పెద్దగానే ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. సో, ఇట్లా. దాని తర్వాత దీని ఎండింగ్‌కొచ్చేసరికి కనిపించకుండా ఇట్లా జస్ట్ కొంచెం కనిపించేటట్టు ఇట్లా పెట్టుకోండి. సరిపోతుందనమాట. ఇప్పుడు సేమ్ దాని ఎదురుగానే ఇంకో దీన్ని కూడా సేమ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ దాని తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే దీన్ని స్టార్టింగ్‌లోకొచ్చేసి దీన్ని కూడా ఇట్లా ఈ పొజిషన్‌లో ఇట్లా పెట్టుకోండి. పెద్దగా ఇట్లా జూమ్ చేసుకొని పర్ఫెక్ట్‌గా సరిపోతుందనమాట. నేనైతే ముందుగానే మీకు చెప్పాల్సింది సారీ. సో, ఇప్పుడు ఓకే. ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేసిన తర్వాత పర్ఫెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ అనేది అయిపోతుందనమాట. దీన్ని ఇట్లా కనిపించకుండా ఇట్లా పెట్టుకోండి. కొంచెం కనిపిస్తే చాలు ఎక్కువ అవసరం లేదు. ఒక్కొక్కటి వన్ బై వన్ అనేది రివీల్ అవుతుంది. ఒకసారి ప్లే చేస్తాను చూడండి. చూస్తుండ్రు కదా! సో, ఇట్లా రివీల్ అనేది అవుతుందనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ యూ అనేది ఉంది కదా! త్రీ డాట్ పై క్లిక్ చేసి సెండ్ బ్యాక్‌వర్డ్ 2 టైమ్స్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా వెనక వైపు పోతుంది. పర్ఫెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ అనేది అయిపోయింది. ఇప్పుడు దీనికి మనం కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేయాలి కదా! సో, సేమ్ దీనికి లాగానే ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసి
ప్రతి ఒక్క టెక్స్ట్ కూడా ఇట్లా సెలెక్ట్ చేసుకోండి రెండింటిని కూడా. సో దాని తర్వాత ఎండ్కి వచ్చేసరికి కాస్త పెద్ద కొంచెం ఇట్లా అయ్యేటట్టు ఇట్లా పెట్టుకోండి, సరిపోతుందనమాట. ఓకే ఇట్లా. సో దీన్ని కూడా కాస్త ఇట్లా పెద్దగా ఇట్లా పెంచుకోండి, ఎక్కువ అవసరం లేదు. స్టార్టింగ్లోకి వచ్చేయండి మొత్తం. దాని తర్వాత దాన్ని కొంచెం ఇట్లా జూమ్ అనేది తగ్గించుకోండి. ఈ టెక్స్ట్ని కూడా కాస్త జూమ్ అనేది ఇట్లా తగ్గించుకోండి. పర్ఫెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనేది అయిపోతుంది. ఇప్పుడు నేను ప్లే చేసి చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా, ఇట్లా మొత్తం ఇట్లా రివీల్ అనేది అవుతుందన్నమాట. సో చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ దాని తర్వాత ఏం చేస్తారంటే దీని ఎండ్లో బీట్ మార్క్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి బ్యాక్ వచ్చండి. మళ్ళీ లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫొటోస్ మాత్రం ప్రతి ఒక్కటి కూడా పిఎన్జీ ఫార్మాట్లో ఉండాలన్నమాట. సో ముందే చెప్తున్నా, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎండ్ వరకు స్క్రోల్ చేయండి. బీట్ మార్క్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు స్క్రోల్ చేసి మిగిలిన పార్ట్ అంతా కట్ చేసుకోండి. కత్తెర సింబల్ ట్రిమ్ రైట్ సరిపోతుంది. దాని తర్వాత క్రాపింగ్ ఆప్షన్ ఇట్లా క్రాప్ అనేది ఇట్లా చేసుకోండి. నేనైతే ఇట్లా చేసుకుంటున్నా. మాస్క్ని ఎనేబుల్ చేసుకుని ఫీదర్ని పెంచుకోండి, సరిపోతుంది అనమాట. సో పర్ఫెక్ట్గా ఇట్లా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఇట్లా పెట్టుకుంటున్నా ఈ పొజిషన్లో ఇంతవరకు ఇట్లా పెట్టుకున్న తర్వాత దీన్ని కొంచెం ఇట్లా జరుపుకొని ఇక్కడ ఒక బీట్ మార్క్, దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి కనిపించకుండా ఈ పొజిషన్లో ఇట్లా పెట్టుకుంటున్నా. ఇట్లా రివీల్ అనేది అవుతుంది. దాని తర్వాత ఎండింగ్కి వచ్చేసరికి కాస్త ఇట్లా ఈ పొజిషన్ మిడిల్లో కరెక్ట్గా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇట్లా జూమ్ అనేది తగ్గించుకోండి. పర్ఫెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనేది అయిపోతుంది అనమాట. ఓకే పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు మీకు కీ ఫ్రేమ్ అనేది ఎలా యాడ్ అయ్యిందని చూపిస్తాను. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదే పొజిషన్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చి మళ్ళీ దీన్నే డూప్లికేట్ అనేది చేసుకుందాం. ఇట్లా డూప్లికేట్ అనేది చేసుకొని బ్యాక్ వచ్చేసి దీన్ని ఇట్లా ఒత్తి పట్టుకుని ఇట్లా డ్రాగ్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్గా సరిపోతుంది. తర్వాత ఇమేజ్ ఎక్కడ వరకు అయితే ఉందో మిగిలిన పార్ట్ అంతా కట్ చేసుకోండి. అండ్ ఇక్కడ కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేస్తాం కదా, వీటన్నిటికి కూడా కీ ఫ్రేమ్ అనేది ఇట్లా తీసేయండి. సో ఇట్లా తీసేయండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం డూప్లికేట్ అనేది చేసుకుందాం. ప్రతి ఒక్కటి కూడా సేమ్ ఇలానే యాడ్ చేసుకోవాలి. నేను 2 ఇమేజెస్కి చెప్పాను, ఎందుకంటే వీడియో అనేది చాలా లెంత్ అయిపోయింది ఫ్రెండ్స్. ప్లీజ్ అర్థం చేసుకోండి. మిగిలిన ప్రాసెస్ అంతా ఒకేలా ఉంటుందన్నమాట. సో ఆ టెక్స్ట్ కానీ అండ్ ఈ స్కై ఎఫెక్ట్ కానీ అన్నీ ఒకేలానే ఉంటుంది. ఈ 2 ఇమేజెస్తో మీకు మొత్తం ఎడిటింగ్ అనేది కంప్లీట్ అనేది అయిపోతుంది అనమాట. సో అర్థం చేసుకోండి ప్లీజ్. ఎక్కువ నేను చెప్పదలుచుకోలేను, మీకు ముందే చెప్తున్నా. ఎందుకంటే ఎక్కువ చెప్తే వీడియో లెంత్ అవుతుంది కదా, మీకు కూడా ప్రాబ్లం అంటే ఇబ్బందిగా ఉంటుంది అనమాట. సో మీకు కూడా నచ్చదు అండ్ బాగోదు కూడాను, బోరింగ్గా ఉంటుంది. సో ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత కాస్త దీన్ని జూమ్ అనేది తగ్గించుకొని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నా. దాని తర్వాత దీన్ని కూడా కాస్త జూమ్ అనేది తగ్గించుకొని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నా. చూస్తున్నారు కదా. ఇప్పుడు దీనికి మనం కీ ఫ్రేమ్ యాడ్ చేద్దామంటే ఇక్కడ ఫోటోపై క్లిక్ చేసి ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర రెడ్ మార్క్ నుంచి దీనిపై క్లిక్ చేసి అక్కడ ఒక బీట్ మార్క్, దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి దీన్ని కొంచెం ఇట్లా జరుపుకోండి. ఇట్లా రివీల్ అనేది అవుతుంది. అండ్ ఇంకో స్కై బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి. రెండిటి కూడా ఒకేలానే కీ ఫ్రేమ్ అనేది ఒకే దగ్గర యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇట్లా ఓకే ఇట్లా యాడ్ చేసుకుని ఇట్లా పెట్టుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి దీన్ని కూడా కొంచెం ఇట్లా పెట్టుకోండి. ఇట్లా మూవ్ అనేది అవుతుంది అనమాట. దాంతోపాటు దాని తర్వాత ఎండింగ్కి వచ్చేసరికి దీంతో పాటు ఇట్లా రివీల్ అయ్యేటట్టు ఇట్లా పెట్టుకోండి. జూమ్ అనేది తగ్గించుకొని ఇట్లా సరిపోతుందనమాట. సో ఇప్పుడు దీనికి కూడా సేమ్ ఎండింగ్కి వచ్చేసరికి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసి కాస్త మీకు నచ్చితే ఈ విధంగా స్క్రోల్ అవుతూ వెళ్తున్నట్టు ఇట్లా పెట్టుకోవచ్చు. నచ్చిన విధంగా ఇట్లా ఒకసారి నేను స్టార్టింగ్ నుంచి ప్లే చేసి చూపిస్తాను చూడండి. మొత్తం ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇట్లా చూస్తున్నారు కదా, ఇట్లా రివీల్ అనేది అవుతుంది అనమాట. చూస్తున్నారు, చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇట్లా చూస్తున్నారు కదా, సో నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు దీనికి మనం టెక్స్ట్ అనేది యాడ్ చేయాలి కదా. సో ఏం చేద్దామంటే లేయర్పై క్లిక్ చేసి టెక్స్ట్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత విషింగ్ యూ, దాని తర్వాత హ్యాపీ బర్త్డే అని ఉంటుంది కదా. సో ఇట్లా హ్యాపీ అనేసి ఎంటర్ చేసుకున్నాం. ఓకేపై క్లిక్ చేశాను. కలర్ ఆప్షన్ ఎల్లో కలర్ రైట్ టిక్. దాని తర్వాత కిందకి స్క్రోల్ చేసి షాడో ఆప్షన్ దాన్ని ఎనేబుల్ చేసుకుని బ్యాక్ వచ్చేసి దీన్ని ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేసి కరెక్ట్గా దీన్ని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత 3 డాట్ పై క్లిక్ చేసి సెండ్ బ్యాక్ వర్డ్ సరిపోతుందన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్నే డూప్లికేట్ అనేది ఇట్లా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఎడిట్ ఆప్షన్ దాన్ని క్లిక్ చేసిన తర్వాత బర్త్డే అని ఉంటుంది కదా, దాన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకుని ఓకేపై క్లిక్ చేసి కలర్ ఆప్షన్ వైట్ కలర్ సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. సరిపోతుందన్నమాట. రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇప్పుడు దీన్ని కూడా మనం కరెక్ట్గా కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సెండ్ బ్యాక్ వర్డ్ అనేది ఒక 4 టైమ్స్ ఇట్లా చేసుకోండి. దాని వెనక వైపు పోయేంత వరకు, అంటే ఇమేజ్ వెనక వైపు. సో ఇట్లా చేసుకుంటున్నా. చూస్తున్నారు కదా.
ఓకే. ఫ ఓకే. పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. సో, ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి కీ ఫోమ్ అనేది యాడ్ చేయాలి. సో, కీ ఫోమ్ యాడ్ చేయడానికి మీ పెద్దగా ఇబ్బంది ఏం లేదు ఫ్రెండ్స్. సింపుల్‌గా చెప్తాను. అర్థం చేసుకోండి. ఫోటోపై క్లిక్ చేయండి. ఇక్కడ సెకండ్ కీ ఫోమ్ ఎక్కడైతే ఉందో అక్కడ రెడ్ మార్క్ నుంచేసి ఒక టెక్స్ట్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ పొజిషన్‌లో ఇట్లా ఉంచుకోండి. ఉంచుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ కీ ఫోమ్ అనేది యాడ్ చేసి స్టార్టింగ్‌లోకి వచ్చేసి దీన్ని కూడా కనిపించకుండా ఇట్లా పెట్టుకోండి. సేమ్ దాని ఎదురుగ్గానే ఆ బర్త్‌డే అనేది ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ ఒక కీ ఫ్రేమ్ ఈ పొజిషన్‌లో ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేసి దీన్ని కూడా కనిపించకుండా ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుందన్నమాట ఇట్లా. సో, దాని తర్వాత ఇట్లా ఎండింగ్‌కొచ్చేసరికి ఒక్కొక్కటి వన్ బై వన్ అలానే సెలెక్ట్ చేసుకోండి. ఒకసారి నేను మీకు దీనికి తగ్గట్టు చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని జరుపుకోవాలి. ఎందుకంటే నేను జరుపుకోలేదు. సారీ. ఓకే. ఇప్పుడు ఎండింగ్‌కొచ్చేసరికి ఎట్లుండాలంటే ఇక్కడ కీ ఫ్రేమ్ ఆల్రెడీ యాడ్ అయిపోతుంది కనుక ఈ పొజిషన్‌లో ఇట్లా ఉండేటట్టు ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. మిడిల్‌లో ఇట్లా ఉండేటట్టు ఇట్లా. చూస్తున్నారు కదా! సో, దీనికి కూడా ఎండింగొచ్చేసరికి ఈ పొజిషన్‌లో ఇట్లా ఉండేటట్టు ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఒకసారి మొత్తం ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే ప్లే చేశాను చూడండి. చూస్తున్నారు కదా! చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇట్లా రివీల్ అనేది అవుతుందనమాట. చూస్తున్నారు కదా! అసలు చాలా అంటే చాలా బాగుంది. మిగిలినవన్నిటి కూడా సేమ్ టెక్స్ట్ గాని అండ్ ఇమేజ్ గాని సేమ్ ఇదే రూపంలో సెలెక్ట్ చేసుకోండి సరిపోతుందనమాట. ఇప్పుడు ఇంకో పార్టికల్ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆ పార్టికల్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న దాని తర్వాత బ్యాకొచ్చి అదే వీడియోపై క్లిక్ చేసి వాల్యూమ్ ఆప్షన్ మ్యూట్‌లో పెట్టుకొని బ్యాకొచ్చి పైకి స్క్రోల్ చేసి స్ప్లిట్ స్క్రీన్, ఫుల్ స్క్రీన్ చేసుకొని బ్యాకొచ్చి కిందకి స్క్రోల్ చేసి బ్లెండింగ్ ఆప్షన్ దాని తర్వాత స్క్రీన్ చేసుకోండి సరిపోతుందనమాట. ఇప్పుడు మొత్తం ప్లే చేసి చూపిస్తాను చూడండి. ప్లే చేశాను చూస్తున్నారు కదా! అట్లా రివీల్ అనేది అవుతుందనమాట. స్నో ఎఫెక్ట్ గాని అన్నీ కూడా సో, చాలా అంటే చాలా బాగొస్తుంది. ఇప్పుడు ఆహ్ అన్ని ఫోటోలు నేను మీకు యాడ్ చేసి చూపిస్తాను. ఫోటోస్ గాని, అక్కడ యానిమేషన్ అన్నీ నేను యాడ్ చేసి ఇప్పుడు వీడియోని ప్లే చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేనైతే మొత్తం అనేది యాడ్ చేశాను. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి మీకు ప్లే చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి చూడండి. మీకైతే నచ్చుతుందనేసి అనుకుంటున్నా. ప్లే చేశాను చూస్తున్నారు కదా! ఇట్లా రివీల్ అనేది అవుతుందనమాట. మీరు కూడా స్లోగా జాగ్రత్తగా ఎడిటింగ్ అనేది చేసుకోండి. పర్ఫెక్ట్‌గా అన్నీ నేను చెప్పినలాగే ఒకేలాగా మీరు చేసుకోండి. చాలా అంటే చాలా బాగొస్తుందనమాట. సో, ఇట్లా ఉంటుందనమాట. చూస్తున్నారు కదా! వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. దీని టెంప్లేట్ గాని ప్రీసెట్ కావాలంటే మన ఛానల్‌ని మెంబర్‌షిప్ తీసుకున్న వాళ్ళకే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ అర్థం చేసుకోండి. సో, ఇట్లా కంప్లీట్ అనేది అయిపోతుందన్నమాట. సో, ఇట్లా ఎడిటింగ్ చేసుకున్న తర్వాత సింపుల్‌గా వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. ఇక్కడ యారో మార్క్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియో క్వాలిటీ వెరీ హైలో ఇట్లా పెట్టుకొని కింద సేవ్ యాజ్ వీడియో అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనొచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.